ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. నంద్యాల మున్సిపల్ కాంప్లెక్స్ షాపులు వేలం. కాంప్లెక్స్ వేలంపాటలో వ్యాపారస్తులు అధికారులపై వాగ్వాదం. వెళ్లిపోయిన అధికారులు. నంద్యాలలో ఎమ్మెల్యే అభ్యర్థి నేనే అంటూ గల్లీ నాయకులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వైనం. ఎంఆర్ కేబుల్ టీవీ ఫోకస్. ఆరోగ్యం కోసం జుబూక్ చేసిన హలాల్ చికెన్, మటన్ మాత్రమే వాడండి. పెద్దలు వెల్లడి. సంక్షేమ ఫలాలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో సమగ్రకుల గణనను నమోదు చేయించుకోండి. కమిషనర్ రవిచంద్రారెడ్డి. కూరగాయల పంట చేతికి రావడంతో మార్కెట్లో తగ్గిపోయిన కూరగాయల ధరలు. ఆసక్తి చూపుతున్న ప్రజలు. అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠ. నంద్యాల కోదండ రామాలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు. శ్రీ భగవత్ సేవా సమాజ్ కమిటీ సభ్యులు వెల్లడి. జమైతుల్ ఉలైమయో హిందూ ఆధ్వర్యంలో పేద వనితల వివాహాలకు ఖురాన్, బీరువాలు పంపిణీ. మా సంకల్పం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర వాహనంలో జెండా ఊపి ప్రారంభించిన కమిషనర్ రవిచంద్ర. 40వ రోజుకు చేరిన అంగన్వాడీల నిరవధిక సమ్మె. కొనసాగుతున్న 24 గంటల రీలే నిరాహార దీక్షలు. మద్దతుగా రాస్తారోకో స్తంభించిన ట్రాఫిక్. నంద్యాల పట్టణంలోని పలు ప్రాంతాలలో దుకాణాలకు సంబంధించి 2వ రోజు బహిరంగ వేలంను మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలోని రెవెన్యూ సెక్షన్లో నిర్వహించిన వేలంలో దుకాణాలను దక్కించుకునేందుకు పోటాపోటీగా వ్యాపారస్తులు వేలంపాటలో పాల్గొన్నారు. సర్కారు వారి పాట అంటూ వేలం వేయడం జరిగింది. అయితే సాయిబాబా టెంపుల్ వద్ద ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్ వేలంపాటలో కొంచెం అధికారులపై వాగ్వాదం జరిగింది. పాట పాడుతుండగానే మధ్యలోనే వేలంపాటలు పూర్తయ్యా అంటూ లేచిపోవడంతో వేలంపాట పాడుతున్న వ్యాపారస్తులు అధికారులపై మండిపడ్డారు. వేలం వేయకుండానే షాపులు వేలంపాట పోయే అంటూ సమాధానం చెప్పకుండా మధ్యలో వెళ్లిపోవడం ఏంటని అధికారులను నిలదీశారు. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాసు సిబ్బంది సమాధానం చెప్పకుండా వేలంపాట మధ్యలో లేచిపోవడం వ్యాపారస్తులు కంకుతున్నారు. వ్యాపారస్తులు మాట్లాడుతూ మున్సిపల్ కాంప్లెక్స్ వేలం వేయకుండానే వేలంపాట వేశామంటూ అధికారులు లేచిపోవడం ఏంటని 2 రోజుల నుంచి షాప్ కోసం చలానాలు కట్టి వేలంపాటలో పాల్గొంటే వేలమైపోయిందంటారేంటి అని అధికారులు లేచిపోవడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. ఓల్డ్ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ 8 and 9 మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ 8 and 9 షోరూమ్ ఒకటి అప్స్టైర్ ఒకసారి షాపింగ్ కాంప్లెక్స్ 8 and 9 సార్ జరగదని చెప్పి పాటదారులు ఎవరైనా ఉన్నారా? ఓల్డ్ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ 8 and 9 అప్స్టైర్ పాటదారులు ఎవరైనా ఉన్నారా? నేనే లక్షణంగా పోయింది. ఏదైతే పోవడం లేదో ఈ కాలంలో పోవడం మీద రాసి మనం చీర అప్పుడు తీసుకున్నాం. ఓకే అంటే కాదండి మళ్ళీ పెట్టచ్చు. సంవత్సరం నుంచి మీటింగ్లోనే మీటింగ్
రాసిచ్చినారు సార్ ఇక్కడ 12 3 ఉన్నాయి సార్ నెక్స్ట్ యాక్షన్ పిలిస్తే అప్పటికి అన్న మీరు చాలా వేయాలంట మీరు యాక్షన్తో మేము వేసింది ఒకటి రాలేనా యాదాన్ని వేయలేను నేను చెప్తాను మీకు మెసేజ్ చెప్తా మీరు చాలా వేయలేరు అరే నేను ఏం ఉన్నా యాడికి పోలే 2 రోజుల నుండి ఇన్నే ఉన్నా నేను అది రిజిస్టర్ చూపించండి నేను చూస్తా నేను డబ్బులు కట్టినా నాకు చూపించకుంటే మీరు ఎవరికి చూపిస్తారు నేను మొత్తం మీకు చెప్పిన ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసిన నాకు చూపించాలి ఎన్ని రూల్ వేసినారు ఏం లేదు మీరు రిటర్న్స్ లో ఏముందో ఏం లేదో ఇప్పుడు మీరు వేయలే అంటున్నా నేను అరే వేయలే నేను ఇంట్లో ఉన్నాను మీరు వేయలే మొత్తం మీరు డబ్బులు కట్టి 2 రోజులు చెప్పి వాయిదా లేదు కట్టమని మున్సిపాలిటీ చెప్పింది మేము మున్సిపాలిటీ కాదంటే చెప్పండి మీకు కావాల్సిన రూమ్లన్నీ పెట్టుకుని రూమ్లన్నీ ఏం చేస్తున్నారు మీరు షాపింగ్ కాంప్లెక్స్ లో 12 నెంబర్ రూమ్ రాలే నాగులగుంట రోడ్ నెంబర్ 2 లో 2వ నెంబర్ రాలే న్యూ నాగులగుంట ప్రతాప్ టాకీస్ పక్కన 11వ నెంబర్ రాలే ఇల్లు ఇదే 2 రూములు పక్కనే ఉంటే ఒకటి న్యూ నాగులగుంట రోడ్ నెంబర్ 2 పెట్టినారు ఒకటి న్యూ నాగులగుంట ప్రతాప్ టాకీస్ పక్కన అని పెట్టినారు పక్కన రూమ్కి 2 పేర్లు ఇచ్చి పెట్టినారు ఇల్లు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎందుకన్నా ఇది యాక్షన్ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళకే ఇచ్చామను ఎవరు కావాలంటే వాళ్ళకి మళ్ళీ దీనికి మేము 2 రోజుల్లో వాళ్ళు వాయిదా వేస్తే 2 రోజుల తర్వాత వచ్చి మళ్ళీ కూర్చొని మాకు పని లేకుండా జరుగుతున్నామేమో ఇంత అన్యాయం జరుగుతుంది ఎట్టనా ఎవరు దీనికి అసలు ఎవరు చెప్తారు ఎవరికి అడగాలి నా దీనికి ఈ యాక్షన్ ఎవరు ఆయన లేదు తిరిగిపోయినాడు అన్యాయం చేస్తున్నాడు అన్నాడు రిజిస్టర్ చూపించాలి కదా మాకి ఇంతమంది డబ్బులు కట్టి మొత్తం ఫార్మాలిటీస్ మళ్ళీ ఈరోజు కట్టించుకోమన్నారు వీళ్ళు చెప్పిందేనా ఈ అన్ని రూములు వేయాలి నా యాక్షన్లో ఈ రూములు వేయాలి వాళ్ళు వేసేసినా అంటున్నారు షాప్ నెంబర్ రూమ్ చేయాలి నా ఈ షాప్ నెంబర్ 12 నేను ఎండే ఉన్నా ఇది నంద్యాల పట్టణంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా నేను పోటీ చేస్తున్నానంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఎవరికి వారు యమునా తీరే అంటూ ఎమ్మెల్యే టికెట్ నాది అంటూ ప్రచారాలు చేస్తున్నారు. అయోమయంలో పట్టణ ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, గల్లీ నాయకుడు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను పోస్టులు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఎన్ఎండి ఫరూక్ను నియమించడంతో పార్టీపై ఎవరు కూడా ఎమ్మెల్యే అభ్యర్థులమంటూ ప్రచారం పెద్దగా ఎవరు చేయడం లేదు. అయితే వైసీపీ పార్టీ అధిష్టానం జిల్లాలో ఎక్కువగా ఎమ్మెల్యే అభ్యర్థులను తొలగించడంతో అదే అనువుగా నంద్యాల పట్టణంలో వైసీపీ ఎమ్మెల్యే టికెట్ నాదే అంటే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. అదేవిధంగా చిన్న గల్లీ నాయకుడు కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానంటూ కొత్త వ్యక్తులు నంద్యాలలో హల్చల్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా నంద్యాల పార్లమెంట్ అభ్యర్థులు ఎవరో తెలియక అన్ని రాజకీయ పార్టీలో టెన్షన్ నెలకొంది. నంద్యాల ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలుపొందిన వారికి జాతీయ స్థాయిలో ఎమ్మెల్యేల ప్రత్యేక గుర్తింపు కూడా ఉంటుంది. అయితే గతంలో ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎంపీలు నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగాను, పివి నరసింహారావు ప్రధానమంత్రిగాను, పెండెకంటి వెంకట సుబ్బయ్య కేంద్ర మంత్రిగాను ప్రాతినిధ్యం వహించడంతో నంద్యాలకు ఈ గౌరవం దక్కింది. దీంతో ఈసారి ఎవరికి టికెట్లు వస్తాయి, ఎవరు గెలుస్తారో అనే అంచనా వేస్తున్నారు. ప్రస్తుతాన్ని 2019లో పోటీ పడిన పోచ బ్రహ్మానందరెడ్డి వైఎస్ఆర్సీపీ తరపున, మాండ్ర శివానందరెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేశారు.
పోచా బ్రహ్మానంద రెడ్డి విజయం సాధించారు. ఇప్పటికీ వీరిద్దరే బరిలో ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే వీరిద్దరి స్థానంలో కొత్త అభ్యర్థులు వచ్చే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున మాండ్ర శివానంద రెడ్డితో పాటు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్ పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ తరపున ఎంపీ పోచాతో పాటు శిల్పమోహన్ రెడ్డి, మైనార్టీల తరపున రాష్ట్ర మంత్రి అంజద్ బాషా, కడప ఫిరోజ్ ఖాన్, కర్నూలు సినీ నటుడు అలీ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. వీరు కూడా తమకి టికెట్ దక్కాలని పార్టీ నాయకులపై ఒత్తిడి తెస్తున్నారు. మొత్తం మీద ఈ మధ్య కాలంలో ఎంతమంది తెరపైకి వచ్చినా బీఫారాలు అందుకునేంత వరకు ఈ టెన్షన్ కొనసాగుతుంది. దేంట్లో వస్తుంది రఘు కేబుల్ టీవీలో వస్తుంది నంద్యాల పట్టణంలో ఇటీవల పలు చోట్ల జుబావ్ చేయని జంతువులు, మరీ ముఖ్యంగా చికెన్, మటన్ విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇవి భుజించడం ఆరోగ్యానికి హానికరమని మౌలానాలు, జమాత్ పెద్దలు, ముస్లిం సంఘాల నాయకులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో జమాతుల్లేమా హిందూ రాష్ట్ర కన్వీనర్ మౌలానా ఖలీల్ అహ్మద్, జమాతే ఇస్లామీ హిందూ నంద్యాల అధ్యక్షులు అబ్దుల్ సమద్, ఇమాముల్లా సంఘం నాయకులు మౌలానా రహమతుల్లా, ఎస్టీపీఐ నాయకులు కరీముల్లా, పలువురు హఫీజ్లు పాల్గొన్నారు. ఆలింలు, పెద్దలు మాట్లాడుతూ దివ్య ఖురాన్లో జుహబ్ చేయని జంతువులు ధర్మబద్ధం కాదని పేర్కొనబడిందని స్పష్టపరిచారు. జుహబ్ చేయడం వల్ల జంతువులోని 2 రక్తనాళాల్లోని అశుభ్ర రక్తం బయటికి వచ్చేస్తుందని, అందుకే ఈ ప్రక్రియ శాస్త్రీయబద్ధంగా సహేతుకమైనదని రుజువు చేయబడిందని స్పష్టం చేశారు. పూర్వం నుండి సాంప్రదాయంగా అమల్లో ఉందన్నారు. అందువల్ల హోటళ్లలో, విక్రయ కేంద్రాలలో హలాల్ నిర్ధారణ చేసుకుని తినాలని, కొనాలని సమాజానికి తగు పలికారు. మరీ ముఖ్యంగా ముస్లిం సోదరులకు కోరేదేమంటే, ఈ మధ్యకాలంలో చాలా హోటల్స్లో జుబా చేయని మాంసాలు విక్రయించడము, వండడం జరుగుతుంది. జుబా అనేది శాస్త్రీయబద్ధమైనది. ఎందుకంటే జుబా చేయడంలో 2 నరాలు తెగడం వల్ల ఆ నరంతో రక్తం పోయి అది పరిశుద్ధమై దాని యొక్క ఇదవుతుంది. సైంటిఫికల్ కూడా అప్రూవ్ కాబట్టి ప్రజలు తప్పనిసరిగా గుర్తించి ఎక్కడైతే జుబా చేసిన మాంసాలు, చికెన్స్ కానీ అవి వండుతారో ఆ హోటల్లోనే మీరు భోజనం చేయాలి. తర్వాత ఆ అంగళ్ళలో కూడా ఎక్కడైతే జుబా చేస్తారో ఆ యొక్క మాంసాలు, చికెన్లే తీసుకోమని మిమ్మల్ని ఎందుకు కోరుతున్నాం. ఎందుకంటే ఇది ప్రవక్త సలాసలం ఇది ద్వారా వచ్చిన ఇదే కాకుండా ఇది మరీ ముఖ్యంగా శాస్త్రీయబద్ధంగా నిరూపించబడింది. దీనివల్ల ఆరోగ్యకరంగా ఉంటుందని. ఆరోగ్యకరంగా ఉండాలంటే తప్పనిసరిగా మేము ప్రజలకు నంద్యాల ఉలమాలు, జమాత్ ఇస్లామీ, జమాతీలులోమా ప్రజా సంఘాలన్నీ కోరేదేమంటే తప్పనిసరిగా జుబా చేసిన మాంసాన్ని తినండి, జుబా చేసిన హోటల్స్నే మీ యొక్క భోజనాల కోసం పోండి అని కోరుతున్నాం. అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇన్నమా హర్రమ అలైకుముల్ మైతత వద్దమ వలహ్మల్ ఖింజీర్.
अल्लाह जल्ल शान व अमन वालो कुरान में फरमाते हैं, हमने उस चीज़ को खाना हराम कर दिया है जिस पर अल्लाह का नाम नहीं लिया जाता, वो मुर्दार कहलाता है। हलाल किया जाता है, अगर हलाल किया गया तो उसका खाना जायज़ है, अगर हलाल नहीं है तो उसका खाना हराम तक है। इसलिए ख़ास तौर पर होटल्स वाले जितने ज़िम्मेदार हैं, हमारे नंदियाल शहर के कहीं भी हो, उन होटल वालों की जिम्मेदारी ये है कि हलाल चीज़ को इस्तेमाल करें। हलाल चीज़ हमारे होटलों में रहती है, इस ख्याल से लोग हराम चीज़ को खा ले रहे हैं। इसके लिए इसकी हिफाजत करना है और उसकी एहतियात करना है कि जो भी जानवर ज़बा किया जाता हो वो हलाल तरीक़े से हो। जब हलाल तरीक़े से होगा उसका खाना जायज़ होगा और इस तरह से करना होगा। जितने हमारे खसाई हजरात भी हैं वो हजरात भी इसका एहतियात करें, और जितने हमारे होटल्स के हैं उन तमाम होटल वालों की भी जिम्मेदारी ये है कि हलाल चीज़ लोगों को पेश करने की कोशिश करें। నంద్యాల పట్టణంలో కొన్ని షాపులలో మరియు మాంసాహార షాపులలో అదేవిధంగా హోటళ్లలో జువాసేని మాంసంతో మాంసాహార ప్రియులకు వండి పెడుతున్నారని సమాచారం రావడం జరిగింది. ఉలమా అయ్యుమ్మా మరియు నంద్యాల ముస్లిం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము ప్రతి ఒక్కరి కోరుతున్నాము, మాంసాన్ని జువా చేయడం వల్ల శాస్త్రవేత్తల యొక్క పరిజ్ఞానం ప్రకారంగా ఆరోగ్యంగా ఉంటారు. ఆ యొక్క మాంసం సురక్షితమైనది. ప్రతి ఒక్కరూ మనం తినే తిండి మనం ఆరోగ్యంగా ఉండాలని, బలంగా ఉండాలని పోషకాహారాన్ని తీసుకుంటాము. అలాంటి పోషకాహారంలోనే కల్తీ ఉండడము, లేకపోతే అనారోగ్య పాలు పారే వస్తువులను కానివ్వండి మరియు ఏ తినే పదార్థాలను కావాలండి, ప్రతి ఒక్కరూ దీన్ని అవాయిడ్ చేయాలి, దీన్ని తిరస్కరించాలి. కావున నంద్యాలలో ఉన్న మాంసాహార షాపుల వారికి మరియు హోటళ్ల వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము, జువా చేసిన వాటినే మీరు వాడండి. మరియు మాంసం తినే మాంసాహార ప్రియులు ముస్లింలు కానివ్వండి, హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎవరైనా కానివ్వండి, మీరు తినే తిండి మీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి కానీ అనారోగ్యాన్ని ఇవ్వకూడదు. వీటిని మీరు పరిజ్ఞానంలో పెట్టుకొని అటువంటి చోట మీరు మాంసాహారాన్ని తినాలని, అదేవిధంగా జువా చేసిన చోటనే మీరు మాంసాన్ని తీసుకొని పోయి మీరు వండుకొని తినాలని మేము ఈరోజు ప్రజా సంఘాల ద్వారా మరియు అన్ని ముస్లింల ప్రజా సంఘాల ద్వారా ఉలమా రహీమా ద్వారా ప్రజల్ని వేడుకుంటున్నాం. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ సామాజిక వర్గానికి చెందిన వారు ఎంతమంది ఉన్నారో తెలుసుకుని వారికి సంక్షేమ ఫలాలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో సమగ్ర కుల గణనను చేపడుతున్నారని, సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వచ్చినప్పుడు ప్రజలు సహకరించి సదరు కుటుంబానికి సంబంధించిన సమగ్ర వివరాలు సేకరించుకున్నారు. మొదట ఆ కుటుంబం సేకరిస్తున్నారు. అనంతరం కుటుంబ పెద్ద, ఇంటి చిరునామా, గృహ వివరాలు, ఎంతమంది నివసిస్తున్నారనే వివరాలను నమోదు చేయనున్నారు. ఈ కేవైసీకి లోబడి ఉన్న సభ్యుల వివరాలను నమోదు చేస్తారు. ప్రతి వ్యక్తి పేరు, వయస్సు, భూమి, వ్యవసాయేతర ఇంట్లోని పశువులు, వృత్తి, అన్ని రకాలుగా వచ్చే ఆదాయం, కులం, ఉపకులం, మతం, విద్యార్హత, ఉండే నివాసం, ఉండే ఇల్లు, మంచినీటి సదుపాయం, టాయిలెట్లు తదితర వివరాలను సేకరించాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని సామాజిక ఆర్థిక పరిస్థితులకు సంబంధించి సమగ్ర కుల ఆధారిత డేటా సేకరణ మరియు సర్వే నిర్వహించామని నిర్ణయించింది. దాని ఆధారంగా ఆ జీవో నంబర్ 3 రిలీజ్ చేసింది. ఈ జీవో నంబరు మేరకు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా ఈ నెల 19 అనగా నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన సర్వే స్టార్ట్ అయింది. అందులో భాగంగా మన పట్టణంలో కూడా కులగణన సర్వే అన్ని సచివాలయాలు అందరు వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేయమని మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్నటి నుంచి అంటే 19వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఈ సర్వే 10 రోజుల పాటు జరుగుతుంది. తదుపరి మళ్ళీ 28వ తారీఖు నుంచి మళ్ళీ ఒక 5 రోజుల పాటు మళ్ళీ ఎక్కడైనా గ్యాప్స్ వచ్చి ఎక్కడైనా సర్వే చేయడానికి ఆ రోజు ఆ కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోతే మిగిలిన వాళ్ళని కూడా మళ్ళీ 5 రోజుల్లో రివైవ్ చేసుకుని ఏమైనా పొరపాట్లు జరిగినాయా లేకపోతే ఎవరైనా అందుబాటులో లేకపోతే వాళ్ళని కూడా సర్వే చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా నేను మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది ఏమంటే ఈ యొక్క సర్వేని ప్రతి గృహస్థుడు కులము ఈ కులము ఆ కులం అనేది లేకుండా ప్రతి కులానికి ప్రతి ఇంటికి సంబంధించిన వాళ్ళు వారికి ఏదైతే యాప్లో మీ ఇంటి దగ్గరికి వచ్చినటువంటి వాలంటీరు వారితో సహాయంగా మా సెక్రటరీలు కూడా మేము టీమ్ లీడర్స్గా వేసాం. ప్రతి 3 లేక 4, 5 క్లస్టర్స్కు టీమ్ లీడర్గా మేము సచివాలయం సెక్రటరీని కూడా వేయడం జరిగింది. వారందరూ వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు యాప్ ఓపెన్ చేసుకుంటారు. యాప్ ఓపెన్ చేస్తేనే 1 by 1 అన్ని రకాల ప్రశ్నలు అందులోనే వస్తాయి. అంటే ఏమేమి, మీరు ఎవరు, మీ పేరేంటి, మీ క్యాస్ట్ ఏంటి, సబ్ క్యాస్ట్ ఏంటి, కానీ ఏవైతే అడుగుతారో వాటన్నింటినీ మనం సవివరంగా ఇచ్చి
మీ యొక్క క్యాష్ని ఎవరు కూడా మిస్ కాకోకుండా అందరూ ఇచ్చి ఈ సర్వే త్వరగా పూర్తయ్యేదానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి సర్వే స్టార్ట్ అయినప్పుడు మనకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ సర్వర్ కూడా మనకు ఒక్కొక్కసారి బిజీ కావడం మూలంగా జరుగుతుంది. అందుకని ఈవినింగ్ టైం బాగానే వస్తుందని చెప్పి ఈవినింగ్ కూడా మనం 8-9 దాకా కూడా ఈ సర్వే కంటిన్యూ చేయండి, అవసరమైతే 10 గంటల వరకు కూడా చేయండి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈవినింగ్ కూడా ఎవరైనా వస్తే దయచేసి ఎలాంటి ఇబ్బందికి అసౌకర్యానికి గురి కాకోకుండా మన యొక్క వివరాలను ఏవైతే వారు అడుగుతారో ఆ వివరాలను అందించి పట్టణంలో త్వరగా ఈ సర్వే పూర్తయ్యేదానికి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఎవరైనా మీ పక్కింటి వాళ్ళు కానివ్వండి, మీ బంధువులు కానివ్వండి, మీకు తెలిసిన వాళ్ళు కానివ్వండి అందుబాటులో లేకపోతే వారికి కూడా తెలియజేసి ఈ సర్వేను సహకరించి వాళ్ళు ఈ సర్వేలో కూడా పాల్గొనేలాగా చేయవలసిందిగా మరొకసారి మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. నంద్యాల కూరగాయల ధరలు దిగొస్తున్నాయి. 4వ రోజు కూడా ఒక్కొక్కటి తగ్గుతూ వస్తున్నాయి. అయితే జిల్లాలో కూరగాయలు పంట చేతికి రావడమే కారణమని చెప్తున్నారు. మరో 10 రోజులు పోతే అన్ని సాధారణ స్థితికి వస్తాయంటున్నారు. నిన్న మొన్నటి వరకు కేజీ 100 పలికిన వంకాయలు నేడు 40 రూపాయలకి దిగాయి. దొండకాయలు కూడా ఇదే రకంగా తగ్గింది. ఇక 80 వరకు అమ్మగా కేజీ 30కి పడిపోయింది. దోసకాయలు కూడా కేజీ 30కి వచ్చాయి. మొన్నటి వరకు 60 అమ్మారు. బెండకాయ కేజీ 60కి దిగిందట. ఇక టమాటా కేజీకి 10 తగ్గింది. రైతు బజార్లో కేజీ 30 పలికింది. క్యారెట్ కూడా కేజీ 50కి దిగింది. చిక్కుడు కేజీ 120 నుంచి 70 నుంచి 80 మధ్య ఉంది. బీరకాయ మాత్రం 80 దగ్గరే ఉంది. కూరగాయ కొద్ది చేదు తగ్గింది. కాకరకాయ అయితే కేజీ 80 నుంచి 60కి పండింది. బీట్రూట్ కూడా 50కి చేరింది. జిల్లాలో తదితర గ్రామీణ ప్రాంతాల్లో కూరగాయల పంట చేతికొస్తున్నాయి. అయితే మరో 10 రోజులు పోతే బీర, చిక్కుడు, బెండ కూడా దిగుబడి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ధరలు సగానికి సగం తగ్గే అవకాశం ఉంది. ఇవేంటక్క జాలు కొనలేకపోతారు. ఎట్లా ఉల్లిగడ్డ రేట్లు? నా మాట ఒక మాట నువ్వు అదే నేను చెప్పేంటావా? నేను నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో శ్రీ భగవత్ సేవా సమాజ్ కమిటీ సభ్యులు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నంద్యాల సంజీవ్ నగర్ లో వెలిసిన కోదండ రామాలయంలో 22వ తేదీ సోమవారం విశేషంగా అయోధ్యలో ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న బాలరాముల వారి ప్రతిష్ట రామాలయంలో విశేష కార్యక్రమంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వామివారికి పంచామృతిగా అభిషేకాలు, పల్లకి సేవ అనంతరం 108 హనుమాన్ పారాయణం, మహామంగళహారతి, తీర్థ ప్రసాదాలు అందజేయడం జరుగుతుందని, కావున భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు. భగవత్ సేవా సమాజ్ తరపున ఈ నెల 22వ తారీఖు అయోధ్యలో జరుగు శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా నంద్యాలపుర ప్రజలకు అందరికీ ఇదే మా శుభాకాంక్షలు. మన అందరికీ విదితమే, గత 500 సంవత్సరాల నుంచి మనమందరము ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నాం. అటువంటి దైవ కార్యక్రమం మన తరములో మనకు ఈ భాగ్యం కల్పించినందువల్ల ఆ దేవదేవుని మనమందరము ఎంతో కృతజ్ఞతాభావం చూపించవలను. ఈ నెల 22వ తారీఖు అయోధ్యలో జరుగు ఈ విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో సంజీవనగర్ రామాలయంలో వెలిసిన సీతారామచంద్రుల వారికి ఉదయం 6 గంటలకు పంచామృత అభిషేకము మరియు 10 గంటలకి పల్లకి సేవ, అదేవిధంగా కరెక్ట్గా 12:29 నుంచి 12:30 శ్రీ బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగే సమయమున ఇక్కడ మన ఆలయములో ప్రజల అందరి ముందర ప్రజల కోసం మహామంగళ నీరాజనం జరుగుచున్నాము. అదేవిధంగా
ఈ మహామంగళార్తి తదనంతరం అందరికీ శ్రీ భగవత్ సేవా సమాజ్ తరపున తీర్థ ప్రసాద వితరణ కూడా ఉండును. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు దీపోత్సవము మరియు పల్లకి సేవ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హైగ్రీవ గారు కూడా వచ్చుచున్నారు. కావున భక్తులందరూ ఈ అవకాశంను ఉపయోగించుకొని ఆ సీతారామచంద్రుల వారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నంద్యాల పరిసర ప్రాంత ప్రజలందరికీ రామ జన్మభూమి అయిన అయోధ్య పట్టణములో రాబో 22వ తారీఖు సోమవారం రోజు ఎంతో ముఖ్యమైనది, మన హిందువులందరికీ కూడా ఎంతో ఉన్నతమైన పండుగ దినం లాంటి సోమవారం రోజు 22వ తారీఖున మన నంద్యాల పట్టణ రామాలయంలో, కోదండ రామాలయంలో భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుంచి సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వార్లకు పంచామృత విధాన అభిషేకము, తదుపరి స్వామివార్లకి 108 పర్యాయాలు హనుమాన్ చాలీసా పారాయణం ఉంటుంది. ఆ తరువాత స్వామివారి పల్లకి సేవ ఉంటుంది. కరెక్ట్గా 12 గంటలకు అభిజిత్ లగ్నం నందు అయోధ్య రాముల వారి ప్రతిష్ట సమయమున మన ఆలయమునందు మహామంగళ నీరాజనాలు స్వామివారికి సమర్పణ చేస్తూ ఉన్నారు. ఆ రోజు సాయంకాలమున మన సంజీవనగర్ కోదండ రామాలయమునందు దీపోత్సవ కార్యక్రమము మరియు ఊంజల సేవా కార్యక్రమము డాక్టర్ దివ్య ఐగ్రీవాచార్యుల వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది. కావున నంద్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఆ ముఖ్యమైన పండుగ రోజున అందరూ సంజీవనగర్ కోదండ రామాలయానికి వచ్చేసి ఉదయం స్వామివారి అభిషేకము మరియు హనుమాన్ చాలీసా పారాయణము మరియు పల్లకి సేవ తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళవాలని, మరియు సాయంకాలం అదే రోజు దీపోత్సవం ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా భగవత్ సేవా సమాజ్ వారు ప్రతి ఒక్కరూ స్వామివారి ఉయ్యాల ఊపే అవకాశాన్ని కల్పించుతున్నారు. అందరూ కూడా స్వామివారి ఊంజల సేవా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి హయగ్రీవాచార్య గారి ప్రవచనాలు విని వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. నంద్యాలలో గత కొన్ని ఏళ్లుగా పలు సేవా కార్యక్రమాల్లో ముందున్న జమైతుల్ ఉల్మాయే హిందూ మౌలానా ఖలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో 3 పేద ముస్లింలు వనితల వివాహాలకు జమాతే ఇస్లామీ హిందూ నంద్యాల అధ్యక్షులు అబ్దుల్ నందు, ఎస్డిపిఐ నంద్యాల ఇన్ఛార్జి ఫాజిల్ దేశాయ్, మౌలానా రహమతుల్లాహ్ గారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. మౌలానా ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ ఈ జనవరి నెలలోనే 13 మంది పేద వనితల వివాహాలకు బీరువాలు 7 వివాహాలు మొత్తం భరించి పెళ్లిళ్లు చేసినట్లు వారు తెలిపారు. ముఖ్య అతిథులు సమ్మద్, ఫాజిల్, రహమతుల్లాహ్, మౌలానా మాట్లాడుతూ మౌలానా ఖలీల్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో 1500 మందికి ఖురాన్ బీరువాలు పంపిణీ చేయడం అభినందనీయమని, నంద్యాలకే గర్వకారణమన్నారు. మౌలానా పలువురికి ఆదర్శనీయుడని, అయ్యప్ప స్వామి భక్తులకు జనవరి భోజనం ఏర్పాటు చేసి మత సామరస్యానికి ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. ఇక ధనవంతులు ముందుకు వచ్చి మౌలానాకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు మౌలానాలు కరీముల్లా, నూరుల్లా తదితరులు పాల్గొన్నారు. కృష్ణ సార్
अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन। माशाअल्लाह इस वक्त में बहुत ही बड़ी खुशी की बात यह है कि जिले के एतबार से खड़े हुए हैं। अल्लाह ताला इनको कामयाबी सरफराज फरमाए। इनको भी बुलाया गया, दावत दिया गया है, इसलिए यहाँ जमा हुए हैं। ये नेक अमल की दुआ है कि अल्लाह कबूल फरमाए। మంచి గుర్తింపు పొందినారు. కొన్ని వేల మందికి పెళ్లిళ్లకు తమ యొక్క సహాయక సహకారాలు బీరువాల రూపంలో, మంచాల రూపంలో, భోజనాల సపోర్ట్ చేసే రూపంలో కానీ నంద్యాల పట్టణంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన వ్యక్తి. వారికి మా యొక్క సహాయక సహకారాలు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి అనునిత్యం ఉంటాయి. మా యొక్క కార్యక్రమాలలో కూడా ఆయన సహాయక సహకారాలు అందిస్తుంది. కానీ సామాన్య ప్రజల హక్కుల సాధనకై కూడా మా అడుగులేస్తూ నేను పిలిచిన ప్రతి చోట వచ్చి తన యొక్క గళాన్ని వినిపించే వ్యక్తి మన ఖలీల్ మౌలానా గారు. ఇటువంటి సహాయక సహకార కార్యక్రమాలు మరెన్నో చేయాలి. నా చేతుల మీదుగానే ఎన్నో సేవా కార్యక్రమాలు ఎంతోమందికి బీరువాలు, మంచాలు నా చేతుల మీదుగానే అందించడం జరిగిందంటే అది నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. అలా ఎంతోమంది మన అబ్దుల్ సమద్ సార్ గారు, నంద్యాలలో ఎంతమంది పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళందరి చేతుల మీదుగా ఎన్ని సేవా కార్యక్రమాలు ఆయన చేశారంటే ఆయనకి ఎంత అభినందించినా కానీ అది తక్కువే. అదే కాకుండా కులమతాలకు అతీతంగా స్వాముల వారు మాలలు ధరించిన స్వాముల వారికి కూడా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం అంటే ఇటువంటి మనస్తత్వం చాలా అరుదుగా వస్తుంది. చాలా తక్కువ మందికి ఇటువంటి మనస్తత్వాలు వస్తాయి. కులమతాలకు అతీతంగా ఎంతోమంది నంద్యాల పట్టణంలో నంద్యాల పట్టణానికి మా సంకల్పం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర వాహనము చేరుకోవడంతో మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, మున్సిపల్ సిబ్బంది సంకల్పం వికసిత సంకల్ప యాత్ర వాహనాన్ని కమిషనర్ ప్రారంభించారు. పట్టణంలో పలు వార్డులలో వాహనంలో ఎల్ఈడి ప్రాజెక్టర్ అభివృద్ధి అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ వికసిత భారత సంకల్ప యాత్ర దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది. 2 నెలల కాలంలో వికసిత భారత్ సంకల్ప యాత్రలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు వివరాలు ప్రజలకు వివరించి అర్హులైన వారందరికీ పథకాల ప్రయోజనాలు అందించేందుకు ప్రారంభమైన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ప్రజలు పాల్గొంటూ సమ్మిళిత అభివృద్ధి కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు సహకారం అందిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారని తెలిపారు. మీరు సైడ్ సార్ ఒకసారి సార్ ఓకేనా? ఓకే సార్, వెహికల్కి వెళ్ళి ఎల్ఈడి షార్ట్ వీడియో వస్తాను మళ్ళీ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి అర్హులై ఉండి సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందని వారు ఎవరైనా ఉంటే వారిని నమోదు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించింది. మన రాష్ట్రంలో కూడా నవంబర్ 25వ తారీఖున ఇది ప్రారంభం జరిగింది. మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు మన మొత్తం అన్ని గ్రామ పంచాయతీలు మండల హెడ్ క్వార్టర్లో కూడా కంప్లీట్ పూర్తి కావచ్చు. నిన్న 17వ తారీఖు నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో అర్బన్లో కూడా స్టార్ట్ అయింది. కర్నూలు జిల్లాలో నుంచి మనకి ఇప్పుడు ఆదోని అవన్నీ కంప్లీట్ చేసుకొని మన పట్టణానికి ఈరోజు వాహనం రావడం జరిగింది. ఈ వాహనం ద్వారా వారి యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పథకాల యొక్క వివరణ మనకు ప్రదర్శించబడి
వాటి యొక్క లబ్ధి పొందే ఏ స్కీమ్స్ మనకు ఇవ్వడం జరిగింది, వాటికి ఏ కార్యక్రమాలు మనం చేస్తున్నారు అనేటువంటి దాన్ని కూడా చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ బ్యాంకుల ద్వారా రుణాలు ఏవైతే పొందుతున్నారో వాటికి, ఈ తర్వాత బ్యాంక్ ఆఫీసర్స్ని అక్కడ పిలిపించడం, లీడ్ బ్యాంక్ డిస్ట్రిక్ట్ మేనేజర్ వాళ్ళు రావడం, వచ్చేసి ఆ బ్యాంకుల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా వారికి తెలియజేయడం, వీటన్నిటిని కూడా మీరు ఈ లబ్ధిని తీసుకొని ప్రజలు మీ కుటుంబాల సంక్షేమానికి ఇబ్బంది కలగకుండా చూసుకోమని చెప్పడం. అదేవిధంగా మనకి ఈ బ్యాంకుల ద్వారా 20 రూపాయలు కడితే కూడా మనకు 2 లక్షలకు ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. ఒక్కసారి వన్ టైం పేమెంట్ 20 రూపాయలు కడితే మీకు ఈ ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. సో ఈ విధంగా 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్, ఈ విధంగా దాన్ని ఉపయోగించుకోవడం వల్ల కూడా వాళ్ళకు కుటుంబంలో ఏదైనా కుటుంబ పెద్దకి ఏదైనా జరగాలని ఏదైనా ఇబ్బందులు తలెత్తినాయి అనుకోండి, ఆ కుటుంబానికి ఆధారంగా ఉంటుంది. అంతేకాకుండా ఇంకా మనకు ఈ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే నడుస్తున్నాయో మనకు ICDS ప్రోగ్రామ్స్ వాటిని వివరించడం, అదేవిధంగా హెల్త్ ప్రోగ్రామ్స్ PMJAY అనేటువంటిది ఆయుష్మాన్ భారత్లో మనం సర్వే చేయడం జరిగింది. ఈ సర్వే నంద్యాల అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి ఏసురత్నం, ఏ నాగరాజు, పట్టణ అధ్యక్షులు డి లక్ష్మణ్, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి నాగారాణి, ప్రాజెక్టు కార్యదర్శి సునీతలు డిమాండ్ చేశారు. అంగన్వాడీలు తమ హక్కుల సాధన కోసం చేపట్టిన నిరవధిక సమ్మె 40వ రోజుకు చేరగా శనివారం కూడా అంగన్వాడీలు 24 గంటల రీలే నిరాహార దీక్షలు కొనసాగాయి. అందుకు మద్దతుగా నంద్యాల పట్టణంలో మున్సిపల్ కార్యాలయం నుండి సంజీవ్ నగర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి దాదాపు గంటసేపు రాస్తారోకో చేపట్టారు. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పి రాస్తారోకోను వివరింప చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలన్నారు. మాటలు చెప్పడం కాదు, ఆచరణలో హామీలను అమలు చేయాలన్నారు. 40 రోజులుగా గర్భిణీ బాలింతలకు పిల్లలకు అంగన్వాడీ సేవలు అందడం లేదంటే దానికి కారణం ప్రభుత్వమేనన్నారు. ప్రస్తుతం ధరలు పెరిగిపోతున్న తరుణంలో 11,000 రూపాయలతో కుటుంబాలను పోషించుకోగలమా? ఒకవైపు గ్యాస్ ధరలు, నిత్యావసర ధరలు రెట్టింపయ్యాయని, అందుకు అనుగుణంగా మా జీతాలు 26,000 పెంచమంటే ఎందుకు పెంచడం లేదని నిలదీశారు. సీఎంకు కోర్టుల తీర్పులు లెక్కలేదన్నారు. అంగన్వాడీలకు గ్రాట్యుటీ పెంచాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పటికీ అమలు చేయడం లేదన్నారు. 40 రోజుల నుండి అంగన్వాడీలు చేస్తున్న సమ్మెను ప్రజలు అర్థం చేసుకోవాలని, వారి ఆందోళనకు ప్రజలు, మేధావులు, విద్యావంతులు సంఘీభావం తెలపాలని కోరారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు. జిందాబాద్ జిందాబాద్. అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్. అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్. చేయాలి, అమలు చేయాలి.
వాగ్దానాలను అమలు చేయాలా. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనాన్ని మాకు అమలు చేయాలని చెప్పేసి ఈరోజు అంగన్వాడీలు గత 4.5 సంవత్సరంగా ఈరోజు ప్రభుత్వాన్ని చాలా రకాలుగా శాంతియుత రూపాల్లో ప్రభుత్వాన్ని వినియోగించుకోవడం జరిగింది. అయితే గత 4.5 సంవత్సరంగా పెరుగుతున్నటువంటి ధరలకు ఈ రోజు అంగన్వాడీల జీతాలకు వ్యత్యాసం తేడా ఉంది. కాబట్టి తమ కుటుంబాలను పోషించుకోవడం కోసం ఈ రోజు ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి అంగన్వాడీల మా వేతనాలు పెంచాలి అని చెప్పేసి 4.5 సంవత్సరంగా ప్రభుత్వం స్పందించని కారణం చేతనే నెల రోజుల ముందుగా మేము సమ్మెలోకి వెళ్తామని చెప్పి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఈ రోజు సమ్మె నోటీస్ ఇచ్చి అంగన్వాడీలు సమ్మెలోకి రావడం జరిగింది. అయితే 1 పైసా కూడా వేతనం పెంచుకోకుండా మీరు సమ్మె విరమించాలని చెప్పి అనేక రకాలుగా అంగన్వాడీల మీద తీవ్ర ఇబ్బందులు గురి చేసే పద్ధతిలో ఒకవైపు ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చంటి పిల్లలు, బాలింతలు, గర్భవతులకు, అట్లా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వీధుల్లో ఉన్నటువంటి చంటి పిల్లలకు, బాలింతలకు, గర్భవతులకు సేవలు అందిస్తూ ఈరోజు పౌష్టికాహారం లోపం లేకోకుండా ఈరోజు దేశం ఆరోగ్యంగా ఉంటుందంటే దానికి కారణం అంగన్వాడీ లాంటి వ్యవస్థనే. నంద్యాల మున్సిపల్ కాంప్లెక్స్ షాపులు వేలం. కాంప్లెక్స్ వేలంపాటలో వ్యాపారస్తులు, అధికారులపై వాగ్వాదం. వెళ్లిపోయిన అధికారులు. నంద్యాలలో ఎమ్మెల్యే అభ్యర్థి నేనే అంటూ గల్లీ నాయకులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వైనం. ఎంఆర్ కేబుల్ టీవీ ఫోకస్. ఆరోగ్యం కోసం జుబూక్ చేసిన హలాల్ చికెన్, మటన్ మాత్రమే వాడండి. ఇది పెద్దలు వెల్లడి. సంక్షేమ ఫలాలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో సమగ్ర కుల గణనను నమోదు చేయించుకోండి. కమిషనర్ రవిచంద్రారెడ్డి. కూరగాయల పంట చేతికి రావడంతో మార్కెట్లో తగ్గిపోయిన కూరగాయల ధరలు. ఆసక్తి చూపుతున్న ప్రజలు. అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠ. నంద్యాల కోదండ రామాలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు. శ్రీ భగవత్ సేవా సమాజ్ కమిటీ సభ్యులు వెల్లడి. జమైతుల్ ఉలైమయో హిందూ ఆధ్వర్యంలో పేద వనితల వివాహాలకు ఖురాన్, బీరువాలు పంపిణీ. మా సంకల్పం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర వాహనంలో జెండా ఊపి ప్రారంభించిన కమిషనర్ రవిచంద్ర. నలభైవ రోజుకు చేరిన అంగన్వాడీల నిరవధిక సమ్మె. కొనసాగుతున్న 24 గంటల రీలే నిరాహార దీక్షలు. మద్దతుగా రాస్తారోకో స్తంభించిన ట్రాఫిక్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.